ఈ ఎండాకాలం రాగానే మనకు కాదు కాదు అవ్వాయిలకు ఓ పెద్ద చిక్కొచ్చి పడుతుంది. అవి ఎందుకంటారు, ఇప్పుడు ఎండాకాలం షురు కాగానే మొదటి నెలలనే ఒక పూట బడులు షురు చేస్తారా? ఇక అయిటాక కొన్ని రోజుల తర్వాత అంటే ఈ ఏప్రిల్ నెల ఇక బడులు అన్నీ బంద్ అవుతాయి. కాబట్టి ఎండాకాలం సెలవులు షురు అవుతాయి కదా. గిల్ల మరి వార్త ఏమున్నది అని సోచేయిస్తున్నారులే, జరోపిక పట్టుండ్రి. అసలు ముచ్చటకే వస్తున్నాం. కానీ ఇక్కడ మొత్తానికి మేము చెప్పదలుచుకున్న ముచ్చట ఏందంటే, ఈ ఎండాకాలం రాగానే మనకు కాదు కాదు అవ్వాయిలకు పెద్ద షిక్కొచ్చి పడ్డది. అవు ఎందుకంటారు, ఇప్పుడు ఎండాకాలం షురు కాగానే మొదటి నెలలనే ఒక పూట బడులు షురు చేస్తారు. ఇక అయిటాక కొన్ని రోజుల తర్వాత అంటే ఈ ఏప్రిల్ నెల ఇక బడులు బంద్ అవుతాయి. కాబట్టి ఎండాకాలం సెలవులు షురు అవుతాయి. గిన్న మరి వార్త ఏమున్నదని సోచేయిస్తున్నారులే. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఒక ముచ్చట కూడా ఉన్నది. ఇక ఎండాకాలం ఎప్పుడైతే షురు అవుతుందో అప్పటి సంది ఈ స్కూల్ పోరగాళ్ళకి సంబరం చెప్పలేని తీరుగుంటది. ఎందుకంటారు, ఇక ఏమున్నది, ఎప్పుడైతే ఎండాకాలం షురు అవుతుందో చిన్న ఒక పూట బడులు షురు చేస్తారు. అయిటాక బడులు బంద్ చేసి ఎండాకాలం సెలవులు ఇస్తారు. ఇక పొలగాండ్రు సెలవులు ఇయ్యంగానే ఆగుతారా? ఇక ఇచ్చిన రోజు కూడా ఇంట్లో ఉంటే పాపం మనకు రాదురి. ఇక మన పట్నంలోనేమో స్విమ్మింగ్ పూల్ అని, ఆ పార్క్ అని, ఈ పార్క్ అని అటు ఇటు తిరుగుతారు. ఇక మన ఊర్లలో అయితే చెర్లకు బాయిలకు ఈతలకు కూడా పోతారు. చిన్న చిన్న పోరగాళ్ళు అయితే చిర్రగొన కూడా ఆడతారు. ఇట్లా మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, ఎండాకాలం సెలవులు వచ్చినాయి కదా అని బయటకు పోయి ఆడుకురుడు, చెర్లకు బాయిలకు ఈతలకు పోవుడు, ఇయో గిసొంటివి ఎవరు చేయకుండ్రి. బయటకెళ్తే బగబగమనే ఎండలు, ఇక చూస్తేనేమో మళ్ళా మోపైతున్న కరోనా పురుగు, అటు చూస్తే గల్లీ కుక్కల లొల్లీలు. జర భద్రంగా ఉండుర్రి ఓ పబ్లిక్. గట్లనే పిల్లగాళ్ళ మీద ఓ పరి నజర్ పెట్టి ఉంచుర్రి ఓ తల్లిదండ్రులు.